క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే పోయింది. బిల్డింగ్ లైట్ ఆడ మొత్తం హోటల్లో ఉన్నారా బిల్డింగ్ పక్కన ఆంధ్రంలో ఉన్నారు ఈ బిల్డింగ్ గుంతల్లో ఉన్నారు. జేసీబీ 5 అడుగుల కిందకు లోడినాడు. గుంతలకే పడిపోతుంది కదా. తిరుపతిలో 3 అంతస్తుల భవనం కుప్పకూలింది. రాయలచెరువు రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఇక పక్కన కొత్త నిర్మాణం కోసం గుంతలు తవ్వుతుండగా పిల్లర్లు కుంగి భవనం కూలిపోయింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ మనకు అందిస్తారు. అవిలాలకు వెళ్లేటువంటి దారి ఏదైతే ఎంఆర్పల్లి నుంచి అవిలాలకు వెళ్లే దారిలో 4 అంతస్తుల భవనం కుప్పకూలిన పరిస్థితి. పక్కనుండేటువంటి నిర్మాణం వాళ్ళు సుమారుగా 20 అడుగుల వరకు ఎలాంటి అనుమతులు లేకుండా 20 అడుగులు పునాదులు లోడేయడంతో పక్కన ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయినటువంటి భవనం కూలిపోయిన పరిస్థితి. మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మన తిరుపతి నగరంలోని ఆర్సీ రోడ్లో సుబ్బయ్య కాలనీ దగ్గర ఇన్సిడెంట్ జరిగిందండి. రోడ్డు పక్కమంటే గ్రౌండ్+3+4 గ్రౌండ్+3 బిల్డింగ్ 3.5 years కన్స్ట్రక్షన్ జరిగి ఉంది. ఇది ఆల్రెడీ అందుట్లో కమర్షియల్ పర్పస్ మీద వాళ్ళు అద్దెకియడం జరిగింది. ఇన్మేట్స్ ఉన్న టైంలోనే సుమారు మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. భూమిని కొంచెం డిగ్ చేసి ఒక 6 feet లోపలికి వెళ్ళారని చెప్తున్నారు. అది వెరిఫై చేయాల్సింది ఉంది. అది చేయటం వల్ల సాయిల్ లూజ్ అయిపోయి ఒకసారిగా బిల్డింగ్ సైడ్కి ఒరిగిపోయింది. 3 అంతస్తుల బిల్డింగు. దీంట్లో ఇప్పటి వరకు ఎవరికి ప్రమాదాలు ఏం జరగలేదు. తీవ్ర గాయాలని అని కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్నాయి. అన్ని వదంతులు అవి, ఎవరు నమ్మొద్దు ప్రజలు. ఇప్పటి వరకు మనకి వచ్చిన రిపోర్ట్స్ బట్టి ఎటువంటి క్యాజువాలిటీస్ జరగలేదు, ఎవరికి ఇంజరీస్ కూడా కాలేదు. కూలిపోవడానికి కారణమైన వ్యక్తి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. అమ్మా చెప్పండి, మీరు ఏం కోరుకుంటున్నారు, అసలు ఏం జరిగింది? మాకు సమాచారం ఇవ్వలేదు. మా మధ్య తెల్లవారితో మోటార్ వేసేదానికి వచ్చినప్పుడు జేసీపీతో గుంతలు లోడిచ్చేసినారు. ఆ పక్క జాగా గల్ల ఆయన లోడిచ్చేసే కొద్ది మా పిల్లరి కన్నా కూడా కొంచెం కిందకి లోడేసినారు. 15 అడుగులు లోతు తవ్వేస్తున్నారు. 14-15 అడుగులు లోతు తవ్వేస్తున్నారు. మార్నింగ్ అది చూసి మాకే భయం అయ్యి 2 ట్రాక్టర్లు మట్టి కూడా తీసుకొని వచ్చి పోస్తున్నాం. అక్కడ కనీసం అతను జేసీబీ పెట్టి లోడిచ్చి అతను దగ్గర ఉండాలా, దగ్గర లేడు. జాగా ఇప్పుడు మాది ఫ్లాట్ గల్లోకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మళ్ళీ ఇంకొకటి అతను అసలు మరి ఎందుకు లోడతాడు, కనీసం 5 అడుగులన్నా వదిలేసి గుంత లోడాలా, అది లోడించలేదు. మాకు పిల్లరికి బాగా పూర్తిగా తవ్వేసినాడు. పూర్తిగా 14-15 అడుగుల లోతు పూర్తిగా గోడవారు పొడికి 20 feet వరకు తవ్వేసినారు. అది పిల్లర్లు లోపల వరకు తవ్వేసినాడు. మా నష్టపరిహారం మొత్తం కట్టియాల. మాకు కనీసం ఆ ఇల్లు కట్టిన దానికి మేము చేసిన అప్పు ఈ వరకు తీయలేదు. రెంట్లు కూడా మంత్లీ 46,000 వస్తా ఉంది టోటల్ గా. ఆ బాడీతోనే వడ్డీ కడతాను, అసలు తీరలేదు. ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాల, వాళ్ళు ఒక పక్క అడుగుతున్నారు. దీంట్లోనే మేము ఇచ్చుకుంటా సర్దుకుంటా వస్తున్నాం. కనీసం అప్పు అన్న తీరుంటే అది వేరే అనుకో. అప్పు కూడా రూపాయి తీరలేదు సార్. మాకు వచ్చి నెల బాడిగ ఇవ్వాలి. మాకు ఎంత బాడిగ వస్తాడో అంత బాడిగ ఇవ్వాలి. మాకు వాళ్ళు కట్టించే వరకు మా ఇల్లు ఎట్టుండింది ఆ మరి కట్టించేవాళ్ళు మాకు. అది భవిష్యత్తులో అప్పులు ఎట్లా తీర్చాలా, దాంతోపాటు రెంట్స్, వాటికి సంబంధించినటువంటి ప్లానింగ్, డిస్టర్బెన్స్, అవన్నీ కూడా వాళ్ళని పూర్తిగా షాక్ గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుమారుగా 15-20 మంది దాకా చాలా తీవ్ర గాయాలు కావచ్చు, ఇంకోటి జరిగే పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో అప్రమత్తమై ఈ కన్స్ట్రక్షన్స్ విషయంలో ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. జేసీబీ, ముఖ్యంగా జేసీబీ ఎవరు లోడారో అతని పైన కూడా చర్యలు తీసుకుంటే జేసీబీ వాళ్ళు కూడా జాగ్రత్తగా లోడాల్సిన బాధ్యత వాళ్ళపైన కూడా ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. నాగార్జునతో దినేష్, ఏబీ నాంజ్యోతి, తిరుపతి.